అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక జిల్లా స్థాయి కార్యక్రమం శుక్రవారం జగిత్యాల పట్టణంలోని సుమంగళి గార్డెన్స్ లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్, రాష్ట్ర గిరిజన శాఖ కార్పొరేషన్ చైర్మన్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. 99 రోజుల పాటు 10 అంశాలపై ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు గ్రామ, మండల, నియోజకవర్గ మరియు జిల్లా స్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా పనిచేసి జిల్లాను రాష్ట్రంలో ముందంజలో నిలిపేందుకు కృషి చేయాలని మంత్రి అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా ప్రజాప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు మరింత చేరువవుతున్నాయని తెలిపారు. జగిత్యాల, రాయకల్ మున్సిపల్ పరిధిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారం అమృత్ 2 పథకాలు అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. అదేవిధంగా జగిత్యాల రూరల్ మండలం చెలిగల్ గ్రామంలో ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, కేంద్రీయ విద్యాలయానికి స్థలం ఏర్పాటు కృషి చేశామని ఆయన గుర్తు చేశారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం మార్చి 6 నుండి జూన్ 9 వరకు నిర్వహించే కార్యక్రమాలను వివరించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రారంభం నుండి జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. శాఖల వారీగా సాధించిన ప్రగతిని డాక్యుమెంటరీ రూపంలో సభలో ప్రదర్శించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతి శాఖ తమ శాఖకు సంబంధించిన పురోగతి, ప్రజలకు అందించిన సేవలు, ప్రభుత్వ పథకాల అమలు వివరాలను సభలో వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలని రైతు భరోసా, ఇంద్రమ్మ ఇల్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 సబ్సిడీ గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి, సన్న రకం వారికి బోనస్, చేయూత పెన్షన్లు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ తదితర పథకాల అమలు వివరాలను సభలో ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి రాజాగౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగ్రమట్ల దినేష్, జగిత్యాల, మెట్పల్లి, కొరట్ల, రాయకల్, ధర్మపురి మున్సిపల్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, వివిధ స్థాయిల ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, వివిధ శాఖల అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు. ఫైనేరియా పెన్షన్ 1619 డయాలసిస్ ఆకాంక్షలు అవసరాన్ని కేంద్ర బిందువుగా నిత్యం ప్రతి నిర్ణయంలో ప్రజల మేలు, సామాజిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో కూడా తీసుకోవడం జరిగింది. అండ్ కొత్తగా రేషన్ కార్డులు కూడా మొత్తం 45,000 అప్లికేషన్ గాను 46,000 అప్లికేషన్లో కొత్త రేషన్ కార్డులు 1,34,000 న్యూ మెంబర్ ఎడిషన్ కూడా చేసుకోవడం జరిగింది. సో ఇవి కాకుండా మనకి రాబోయే కాలంలో మనము బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ దాకా కూడా రాగి జావా అండ్ హాట్ మిల్క్ అనేది ప్రీ ప్రైమరీ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అనేది మనము స్టార్ట్ చేసుకోబోతున్నాం. నెక్స్ట్ 3 నెలల్లో మనం ఆనరబుల్ సీఎం కూడా లాంచ్ చేయబోతూ ఉన్నారు. మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ ఇప్పటిదాకా ఓన్లీ స్కూల్ వరకే ఉంటుంది. అది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా ఈ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి స్టార్ట్ చేయబోతూ ఉన్నాం. అలాగే మోటరైజ్డ్ వెహికల్స్ డిఫరెంట్ ఏబుల్ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ దాకా కూడా మనం మోటరైజ్డ్ వెహికల్స్ ఇవ్వబోతా ఉన్నాం. అవన్నీ కూడా వాళ్ళందరికీ స్కూల్కి, కాలేజ్కి, ట్యూషన్స్కి వెళ్ళడానికి కూడా మనకు హెల్ప్ అవుతాయి. అలాగే మనం క్రాప్ డైవర్సిఫికేషన్ పరంగా మనం ఇప్పటికే మనము రైతులు కూడా చాలా మంది మొక్కలు వేరే జరిగారు. అలాగే ఆయిల్ పామ్ కానీ లేకపోతే వేరే క్యాష్ క్రాప్స్ కూడా డైవర్సిఫికేషన్ కోసం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా వివిధ రకాల ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా చేయబోతా ఉంటారు. ఇవన్నీ కూడా మనం 99 రోజుల ప్రోగ్రామ్ పెట్టుకొని చేసుకునేవి. తర్వాత నెక్స్ట్ 3 నెలల్లో కూడా ఈ 99 రోజులకు సంబంధించిన దాంతో ప్రకారం మనం చేయబోయేవి. సో ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు తెలుపుతూ సంక్షేమ పథకాల్లో భాగంగా రైతు భరోసా, సన్న రకం వడ్లు, ఇంద్రమ్మ ఇల్లు, గృహలక్ష్మి, గృహజ్యోతి, కొత్త రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్
చేయిత పెన్షన్లు, ఇందిరమ్మ మహిళా శక్తి, వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరలు, ఇలా అనేక పథకాలను చేపడుతూ మన రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ముందుకు సాగుతున్నారు. దానికి అనుగుణంగా మన జిల్లా స్థాయి నుంచి మన ఎమ్మెల్యే గారు మేము ఈ పథకాలన్నీ అర్హులైన ప్రతి ఒక్కరికి చేరే విధంగా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ప్రభుత్వం ఎన్ని పథకాలు చేపట్టినా ప్రజల సహకారం ఉంటేనే అది ముందుకు సాగుతాయి. మరొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా 10 అంశాలలో 7 పూర్తయి 8వ అంశం ఇప్పుడు నడుస్తూ ఉన్నది. దాంట్లో భాగంగా మొట్టమొదటి అంశమైన పరిసరాల పరిశుభ్రత, పచ్చదనం పైన ఒక కార్యక్రమం, అదేవిధంగా ఆరోగ్యం పైన కేంద్రంలో అలోపతి అంటే మన ఇంగ్లీష్ మెడిసిన్ హాస్పిటల్ కోసం యాంటీబయాటిక్స్ ఇట్లాంటి హోమియో, ఆయుర్వేదిక్, యోగా అనే అంశాలపైన వాడుకోవచ్చు. పోలీస్ రవాణా శాఖ అదే కార్యక్రమంలో తమకు నాయకులు చైర్పర్సన్ గారు చెప్పినట్టు చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తుంది. అట్లనే సంక్షేమం, పిల్లల భద్రత, వ్యవసాయం, విద్య ఇవన్నీ కూడా, వైద్యం, విద్యుత్ శాఖ, ముఖ్యమైన అన్ని శాఖల మీద జరుగుతూ ఉంటుంది. ఒక 2 వారాలు మహిళలు దాంతో పాటు పర్యావరణ జగిత్యాల జిల్లా పాలనాధికారి ఆధ్వర్యంలో వివిధ శాఖల హెడ్స్ నిరంతరం ఈ కార్యక్రమాలు చేస్తూ ప్రజాప్రతినిధుల ద్వారా, అదేవిధంగా మీడియా ద్వారా ప్రభుత్వం చేసిన పథకాలను ప్రజలకు చేరవేయడం, దాంతో పాటుగా ప్రజల బాధ్యత కూడా గుర్తు చేయడం జరిగింది. ఈ సందర్భంలో మరి ఇక్కడ చాలామంది కొత్తగా గెలిచిన సర్పంచులు, కౌన్సిలర్స్ ఉన్నారు. అంతకుముందు గతంలో గెలిచిన వారు ఉన్నారు. కానీ పరిస్థితులు, చట్టాలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. దానికి అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు, దాంట్లో భాగంగా మన జిల్లా మంత్రివర్యులు, సంక్షేమ శాఖ మంత్రివర్యులు కూడా నిరంతరం జిల్లా కేంద్రానికి రావడం కాకుండా గ్రామీణ స్థాయిలో కూడా జరుగుతున్న కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొంటూ అటు అధికారులను ఆదేశిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటున్నారు. మరి అందరికీ తెలుసు, ఈ మధ్య కాలంలో కొంత రాజకీయం చేసుకోవడం, విద్యాసంస్థల విషయంలో వారు నేను కలిసి మంత్రివర్గ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చిన చర్యలు బాగానే ఈ తరం వాళ్ళకు తెలియకుండా వేసింది. దాని ప్రాధాన్యత నారాయణలో 50 ఏళ్ళు ఎదిగినాం కాబట్టి, వెళ్ళాం కాబట్టి కొంత తెలిసినా కానీ కొత్త తరం వాళ్ళకు చర్యలు బాగుంటారు, ప్రభుత్వం బాగుంటారు. కానీ దాని కూడా భారతదేశంలో గుర్తింపులని సపోర్ట్ ఉన్నది. గతంలో గవర్నర్లు విజిట్ చేసారు. ఈనాడు ఏదైతే మనం న్యాచురల్ ఫార్మింగ్ అంటున్నామో, ఇప్పటిదాకా చెప్పారు ఎరువులు ఎక్కువ వాడతున్న దాంట్లో ఇలా జాతీయ స్థాయిలో న్యాచురల్ ఫార్మింగ్ కు ఐడెంటిఫై అయిన గుర్తింపు పొందిన సంస్థ ఏదంటే జగిత్యాల వాటర్ అండ్ ల్యాండ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. స్థలం కోసం అది అమలైన స్థలమే విద్యా సంస్థలు. గతంలో కూడా పెద్ద వచ్చి మెడికల్ కాలేజ్ 30 ఎకరాలు ఇవ్వను, మీరు కూడా ఇవ్వను. కానీ 5 అధికారులు, మంత్రి గారు మా దృష్టికి తీసుకొచ్చారు. ఇది చాలా గొప్ప సంస్థ. గతంలో దాన్ని పక్కన పెట్టారు.
ఇప్పటికే వాలంటీర్ సంస్థకు రిలీజ్ చేసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే నిరంతరం గౌరవ మంత్రివర్యులు అబ్దుల్ లక్ష్మణ్ కుమార్ గారు నేను దీని పట్ల ఫాలో అప్ చేశాం, అట్లే కలెక్టర్ ఫాలో అప్ చేశాను కాబట్టి మనకు తెలుసు. నేను ఏది మాట్లాడినా కొందరు రాజకీయాలు అనుకుంటున్నారు, కానీ పూర్తి స్థాయిలో కలిసి మాట్లాడాలి. విద్యా సంస్థలు రావాలని మాట్లాడుతున్నారు. సో దీనిపైన ఎక్కువ మాట్లాడకుండా తప్పకుండా ఏదైతే కేంద్రీయ విద్యాలయం వచ్చిందో దానికి కూడా అనువైన స్థలాన్ని టీచర్స్ కానీ పక్కకు ఎవరు చెప్పినట్ట డంపింగ్ యార్డ్ పక్కన డంపింగ్ యార్డ్ పడదు. మరి కరీంనగర్ రోడ్డు చాలా దగ్గర పక్కనే ఒక టీచర్స్ కాలనీ కూడా ఏర్పడారు. ఒక 90 మంది టీచర్స్ ఒక కాలనీ కూడా అక్కడ ప్లాటింగ్ చేసుకున్నారు. అట్లాంటి స్థలంలో మనం చూసాం. ఇక్కడ కూడా కొంత తక్కువ చేసి స్థలాన్ని ఇచ్చారు. మరి అవన్నీ కూడా అభివృద్ధి చేద్దాం. అదేవిధంగా సురక్షితంగా ఉండాలి అనేవని ఒక కార్యక్రమం. మనం బయటికి వెళ్తే ఇంటికి వెళ్ళేదో గ్యారెంటీ ఉంటుంది. మనం ఏదైతే ప్రయాణం చేసే ముందు జాగ్రత్తగా ప్రయాణం చేయాలి, ఏదైతే ట్రాఫిక్ రూల్స్ కానీ నిబంధనలు పాటించు జాగ్రత్తగా వెళ్ళే విధంగా ఒక కార్యక్రమాన్ని మోటివేట్ చేసే విధంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఈ ప్రగతి ప్రణాళికలో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సంక్షేమానికి మీకు తెలుసు, ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్ సంబంధించిన పిల్లలు కానీ ఇక్కడ చదువు పరంగా కానీ గొప్ప రాష్ట్రంలో ఏదైతే నారాయణ శ్రీ చైతన్య కార్పొరేట్ స్కూల్స్ ఏదైనా జరుగుతుందో అంత గొప్పగా ఈరోజు 99.9% ఎస్సీ గురుకులాల్లో కూడా 100% 10th క్లాస్లో పిల్లలు చదువుతున్న గొప్పగా ఉత్తీర్ణత వచ్చింది. మరి దాంట్లో భాగంగా మన జిల్లాకు సుమారు రాష్ట్రంలో 4వ స్థానం 10th క్లాస్ పిల్లలు చదువుకోవడం జరిగింది రాష్ట్ర స్థాయిలో. అంటే ఆ విధంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలకు, సంక్షేమ స్కూల్లో చదువుతున్న పిల్లలకు, ప్రభుత్వంలో పనిచేసినటువంటి ప్రిన్సిపల్స్ కానీ, జూనియర్ కాలేజ్ హెడ్ మాస్టర్స్ కానీ, టీచర్స్ కానీ గొప్పగా బోధన చేసి రాష్ట్ర స్థాయిలో ఈ జిల్లాను 4వ స్థానంలో చదువుతున్నటువంటి బోధన చేసి పిల్లలు గొప్పగా తీర్చిదిద్దినటువంటి పిల్లలకు, అదేవిధంగా ఒక బోధన చేసిన టీచర్స్ ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ పిల్లల భద్రత విషయంలో కూడా రక్షణ అదేవిధంగా డ్రగ్స్ ఈరోజు ప్రతి గ్రామంలో కానీ ప్రతి మండలంలో కానీ గాంజా సంబంధించినటువంటి ఏదైతే సరఫరా మన యువత గాంజా వైపు మన ఎడిట్ అయిపోయింది. మరి దాని పరంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం కూడా డ్రగ్స్ను ఈ ఏదైతే పిల్లల భద్రత రక్షణ మరియు డ్రగ్స్ సంబంధించినటువంటి ప్రత్యేకంగా ఎక్కడ కూడా యువత వైపు చూడకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలని కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇక్కడ వివిధ గ్రామాలకు వచ్చినటువంటి మిత్రులందరూ కూడా మనం చేసుకుంటాం. ప్రజాప్రతినిధులు కానీ మీరు హోదాలను పెట్టాలని మనం చేసుకుంటున్నాం. జిల్లా మంత్రిగా మీ లక్ష్మణ్ కుమార్ అనగా నా బాధ్యత నిర్వర్తిస్తా. ఈ జిల్లాకు మేలు జరిగే విషయంలో కూడా సంక్షేమం కానీ, విద్య పరంగా కానీ, రైతు పరంగా కానీ, సాగునీరు విషయంలో కానీ నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే మనం మేలు చేసే విషయంలో కూడా మన జిల్లాకు కావాల్సినటువంటి ఏదైతే ఏ కార్యక్రమం విషయంలో మన ప్రజలు మంచి చేస్తారు తప్పకుండా జిల్లా మంత్రిగా ముఖ్యమంత్రి దృష్టి ప్రభుత్వ దృష్టిని తీసుకెళ్తారనే విషయాన్ని మళ్ళీ తీసుకుంటూ ఇవన్నీ విషయాలు ఎందుకు చెప్పడం జరిగిందంటే మన ప్రభుత్వం 99 రోజుల ప్రణాళిక ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ జిల్లాకు సంబంధించిన విషయాలు శాఖకు సంబంధించిన అధికారులతో సమన్వయం చేస్తూ గ్రామాల్లో సమస్య ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఈ ప్రణాళిక తీసుకుంటారు. మరి దానిలో భాగంగా రాబోయే రోజుల్లో ఈ జిల్లాకు సంబంధించినటువంటి అనేక అంశాలు కూడా మరి జూన్ 2వ తారీఖు గొప్పగా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈరోజు ఈ ప్రగతి భాగంగా గ్రామ స్థాయిలో సభలు నిర్వహించుకున్నాం, మండల స్థాయిలో సభలు నిర్వహించుకున్నాం, నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్నాం. ఈరోజు 22వ తారీఖు జిల్లా స్థాయి ప్రగతి ప్రణాళిక మీటింగ్ జిల్లా కలెక్టర్ గారు మరి వారి అధ్యక్షతన మన మంత్రి గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ ప్రజాప్రతినిధులు మా జిల్లా లైబ్రరీ చైర్మన్ గారు కానీ మేమందరం కూడా మరి ఈరోజు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమాలు ప్రజలకు ఫలాలు అదే విధంగా మన భవిష్యత్తులో గొప్పగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలు మేలు చేసే విధంగా ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా తీసుకొచ్చే విషయంలో కూడా నా శక్తి కొద్ది ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మనం చేసుకుంటూ మరొకసారి వేదిక ప్రజాప్రతినిధులకు, మీడియా మిత్రులకు, వేదిక బయట పెద్దలందరూ కూడా మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మనం చేసుకుంటూ మా నమస్కరిస్తూ మరొకసారి ప్రతి ఒక్కరికి